పల్మనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు వికోట పంచాయతీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ పార్టీకి చెందిన వైస్ సర్పంచ్ అక్మల్ గారు టీడీపీ కండువా కప్పుకున్నారు. మరియు పొటాటో వ్యాపారస్తులు ఏకే ఖలీల్ గారు మరియు మండలంలోని మైనార్టీలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అమరన్న సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయుడు, ఏపీ వేర్ హౌసింగ్ డైరెక్టర్ రంగనాథ్ గారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంబాబు, రాష్ట్ర మైనార్టీ నాయకులు సయ్యద్ ఇక్బాల్ సాహెబ్ గారు, మాజీ జెడ్పీటీసీ చౌడప్ప సింగిల్ విండో చైర్మన్ నారాయణ స్వామి, మైనార్టీ నాయకులు గోస్పీర్, ఎల్ఐసి రాము, సోము, జిఎంఆర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సబ్స్క్రైబ్ ANTV ఏపీ న్యూస్. పేదోడికి ధైర్యాన్ని పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు. సైకో పాలనకు చరమ గీతం పాడా, చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు. ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు, తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు. ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు, రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతం తప్పదు. పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా, పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా. చంద్రన్నే మన అందరి అండాదండ, చైతన్యం లోకేశుడు గుండెల నిండా. మా గొంతు కోసినా గాని అదరం బెదరం, ఆఖరి శ్వాస కూడా అంటాది ఒకటే మంత్రం. ఎన్ని సంక్షోభాలెదురైనా చదరం చదరం, ఆ తారక రాముడు మాలో నాటెను రుదిరం. మా నెత్తురు వర్ణం చూస్తే పసుపు పచ్చరా, మా శక్తిని నిద్ర లేపిత రచ్చరచ్చరా. మా నరనరమున నిండి ఉంది నారా స్ఫూర్తి, మము నడిపించే బలమే ఆ సేవా నిరతి. దుక్కి రైతులంతా ఉక్కు పదం మోపెరా, కార్మికులు కర్షకులు పసుపు జెండనెత్తరా. పొడుగు బలహీనులంతా బలమయ్యి కదిలేరా, తెలుగుదేశమే మాకు వెలుగని ఎలుగెత్తరా.
లక్ష్యం కోసం తోడు లక్షలాది అడుగులు హారతులే పట్టి తెలుగులో గిల్లకు రావాలని మంచి రోజులు మానవరువున ఉంది పోరాట తత్వమే కంటి పాపలాగా కాపాడే నాయకత్వమే తట్టుకోలేడు ఎవడు తెలుగోడి రోషమే కట్టె కాలే వరకు మాది తెలుగుదేశమే ఉడుకులెత్తురు యువత ఉద్యమించినారు రేపటి భవిష్యత్తు కొరకు పసుపు దండాయరా విశ్వమంతా విస్తరించే పసుపు పచ్చ పందిరి విజయ వేరి మోగుతాది తప్పదప్పుడు మా గురి పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండా దండా చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకో పాలనకు చరమ గీతం పాడా చెలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమవు తప్పడు వేదిక పైన మండల జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ చాలా మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు, హిందూ సోదరులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన వీకోట గ్రామంలో పంచాయతీ ఉప సర్పంచ్గా అక్మల్ గారు కానీ అదేవిధంగా ఈ గ్రామంలోనే ఒక పెద్ద కుటుంబ సంబంధాలు ఉండేటువంటి ఏకే ఖలీల్ గారు, అంటే రైతులతో ఎక్కువ సంబంధ బాంధాలు ఉండేటువంటి వ్యక్తి. ఎప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటాడు, రైతులతోనే ఎక్కువ ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా ముందరకు వచ్చింది ఏం లేదు. ఈరోజు మనసు పెట్టి ఇక్కడికి రావడం, వారందరూ కూడా వారు కావచ్చు, వారి కుటుంబానికి సంబంధించినటువంటి చాలా మంది ఈ మసీదు వీధిలో ఉండేటువంటి ప్రాంతం కావచ్చు, అదేవిధంగా కాజీపేట నుంచి కూడా చాలా మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరంగా వారికి ఏ కార్యక్రమం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అన్ని రకాలుగా కూడా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారందరూ కూడా భాగస్వాములు కావాలా. వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు వారి ద్వారా చేయడానికి తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు ముందుకొని పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడే చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వ పరంగా, మరి పార్టీల పరంగా, ముఖ్యంగా మైనారిటీల కోసం ఏం చేశాం, గతంలో ఏం జరిగింది, ఏం చేయగలిగాం, ఇప్పుడుండేటువంటి పార్టీలు ఏం చేశాయి, గతంలో ఈ ప్రాంతంలో ఎవరేం చేశారనేది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను రాజకీయ జోలికి మాట్లాడే పరిస్థితి చేయను, కానీ నాకు తెలిసినంత వరకు నేను నా 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. దానికి మునుపు రాజకీయాల్లో ఎప్పుడు కూడా మైనారిటీస్, ముస్లిం వర్గాలు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ముందుండి నేను ఎప్పుడు చూడాలి. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ఎప్పుడైతే వచ్చి ప్రజలను చైతన్యం చేశాడో ఆ రోజు నుంచినే మైనారిటీలకు అవకాశం కల్పించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీలో బీజం వేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 1996లో
కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పొచ్చు, ఈ సందర్భంలో కొన్ని చెప్పలేక కూడా పోవచ్చు. ఆనాడే మైనారిటీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవడం, ముఖ్యంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు, చిన్నప్పుడే వాళ్ళని పనులకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళని చదివించాలా, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా మైనారిటీలకు చేయాలా అనేటువంటి ఆలోచన మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కీర్తన నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజానికి కార్యాచరణ తీసుకొచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం. ఆ తర్వాత రాజకీయాలుగా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. దేశంలో రకరకాల సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తే ధైర్యంగా కొన్ని విషయాల్లో మైనారిటీలకు సంబంధించి వారికి ఎక్కడైనా అన్యాయం జరిగినా ఇబ్బంది జరిగినా భయపడకుండా భారతదేశంలో మాట్లాడిన వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారు. దానికి మూలాలకు నేను బోధించుకోవాలి. అదేవిధంగా ఈ రోజు ఎన్నో రకాలు చేస్తూ ఉన్నారు. ఏదో ఆశించో ఏదో ఓట్ల కోసమో చేసిన కార్యక్రమాలు కాదు. ఈ రోజు మైనారిటీస్ కూడా ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో ప్రత్యేకంగా బలహీన వర్గాలు ఉన్నారు, వారికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడు బోదోడుగా ఉండాలనేటువంటి ఈరోజు మీ పార్టీలో ఒక పార్టీ సభ్యుడుగా నేను ఏం మాట్లాడాలనేది కూడా నేను ప్రిపేర్ కాలేదు. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ మీటింగ్ లో నేను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఈ పథకాల గురించి కానీ మీ గురించి కానీ నేను ఖచ్చితంగా రామన్న రంగనాథన్న రాంబాబు నా స్నేహితుడు ధీరాజ్ అందరికీ నా ఫోటోగా తెలియదు, ముఖ్యంగా నా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ధన్యవాదాలు. నేను ఖచ్చితంగా దీని తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం నేను కష్టపడతాను. మా రామగారికి మన అమరావతి కోసం ఆయన అడుగులో ఖచ్చితంగా ఆయన మాట విని ఖచ్చితంగా నేను అన్ని నడుచుకుంటానని ఈ వేదికని ఇంకా ప్రమాణ చేస్తున్నాను. ఇప్పుడు గవర్నర్ మిత్రులు ఏకే ఖలీల్ గారు మాట్లాడగా తెలియజేస్తున్నాం. ఫస్ట్ టైం మాట్లాడతాం. ఏమైనా ఒప్పులు ఉంటే క్షమించాలి. మా ఎమ్మెల్యే అన్న గారికి అమరన్న గారికి నమస్కారాలు. పార్టీ సభ్యులు అందరికి పేరు పేరున నమస్కారాలు. మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు. దీనిలో చేరే కారణం ఏమంటే మేము మాకి మైనార్టీ అభివృద్ధి ఫస్ట్, వేరేది మిగతా మా వైసీపీలో అభివృద్ధి 1% కూడా మా మైనార్టీస్ కి కాలేదు. మన పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ తప్ప మన మైనార్టీకి అభివృద్ధి చేయింది ఎవరు లేదు. మనకి ఫస్ట్ మరి అమరన్న గారి నాయకత్వంలో ఇది సాధ్యమని మేము పార్టీలో వచ్చినాము. వాళ్ళు ఏం చెప్తే అది చేసేకి మా మైనార్టీని చదువుకి మీరు సహకరించి. ఇంకొక మాట ఏమంటే మద్దతు ద్వేషాలు. మేము ఈ విలేజ్ లో మా తాతగారులు కానీ మా ఎవ్వలన్న గారిని ఒక 4-5 ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలు కానీ మేము మా ముస్లిం సోదరులు కానీ మా హిందూ సోదరులు కానీ ఐక్యతతో ఉన్నారు. కానీ అదే కంటిన్యూగా చేసుకొని ఈ తెలుగుదేశం వల్లే సాధ్యమవుతుందని చెప్పి మరొకసారి అందరికి మా ముస్లిం సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై అమరన్న గారి. ఇప్పుడు అర్థం కావాలి. తెలుసు దయచేసి చాలా మంది తెలుగు సోదరు ఉన్నారు. తెలుగుదేశం తెలుగుకే ప్రధానం ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారు నా ప్రియమైన సోదరులాగా ఎప్పుడైతే తెలుగుదేశం అడుగు పెట్టారో ఒక టెండర్ తీసుకొచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మైనార్టీల గురించే మాట్లాడతారు. ఎందుకంటే నేను మైనార్టీ నిరంతరంగా 40 సంవత్సరాల్లో ఉన్నాను. అన్న ఆశీర్వాదాలతో ఇండియా ఆశీర్వాదాలతో ఎక్కడ ఎదురు లేని విజయమే నాది. సుమారు 40 ఏళ్ళు నేను మైనార్టీ జిల్లా ప్రెసిడెంట్గానే ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంలో సాంఘికంగా మేము ఎట్లా మొదలు తీసుకుపోవాలి,
సామాజికంగా ఎలా తీసుకుపోవాలి, లౌకికంగా మిమ్మల్ని ఏ దూరంలో తీసుకుపోవాలి. ఎక్కడ మైనార్టీలు తప్పు చేస్తున్నారు అక్కడే స్టార్ట్ చేశారు ఆయన చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే మైనార్టీలకు చదువు లేదో, వ్యాపారం లేదో, వ్యవసాయం లేదో, వాళ్ళ పుట్టిన బిడ్డలు యువత ఏం చేస్తారు? చెడు మార్గంలో పోవాలి. ఆ చెడు మార్గంలో వాళ్ళు పోకుండా ఉండాలంటే వాళ్ళకు వ్యాపారం, విద్య, సరైన సౌకర్యం కల్పిస్తే ఎవరు తప్పు చేయమనేది ఆయన మనసార వాచ కర్మన చంద్రబాబు నాయుడు గారు నమ్మిన సిద్ధాంతం అది. ఎందుకంటే ఆయనతో 40 సంవత్సరాలు నాకు సంగతి ఉంది. అన్నగారు తెలుసు. అన్న నాకంతా చిన్నవాడు. వీళ్ళ తండ్రి గారితో నేను స్టేజ్ పైన మాట్లాడినప్పుడు అన్నగారు నన్ను వచ్చి కలుసుకునేవాడు. చాలా చిన్నవాడు, నాకంటే సుమారు 20 సంవత్సరాలు చిన్నవాడు. అప్పుడు ఈ చరిత్ర. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు నిర్మించాలి వాళ్ళకు. ఎప్పుడు ఇల్లు లేదో ఇల్లాలు ఉండదు. ఇల్లు లేని మగవాడు అంటే ఇల్లాలు కూడా ఇంట్లో ఉంటుంది. ఇల్లు నిర్మించాలి, పాఠశాలను నిర్మించాలి, ఆ పాఠశాలకు సరైన మెరుగైన విద్య ఇవ్వాలి, వాళ్ళకి వాళ్ళు శారీ మాస్ కట్టివ్వాలి. కుటీర పరిశ్రమ అన్నగారు బాగా తెలుసు. ఈ విధానంలో షాపింగ్ మాల్స్, ఉర్దూ భాష భారతదేశంలో పుట్టిన భాష. అది పాకిస్తాన్ నుంచి వచ్చింది కాదు, అది భారతదేశంలో పుట్టిన ఉర్దూ భాష. ఇక్కడే ఇండస్ట్రీ, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసిన ఉర్దూ భాషని ఇక్కడ పుట్టిందని గంటాబలంగా హైదరాబాద్ లో చెప్పారు చంద్రబాబు నాయుడు. ఆయన పక్కన ఉన్నాడు చార్మినార్ దగ్గర. ఆ రోజు నా ప్రియమైన హైదరాబాద్ సోదరులారా, నాకు ఒక కన్ను ముస్లింలు, రెండో కన్ను నా హిందువులు అన్న ఒక గొప్ప మహనీయుడు నా చంద్రబాబు నాయుడు. ఇంతవరకు భారతదేశంలో ఎవరు ధైర్యమే చేయలేదు. అందుకే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు వారసత్వం, అమర్నాథ్ రెడ్డి నాయకత్వం ఎక్కువ చెప్తే ఇంకా చాలా బాగా ఉన్నారంట. నేను 1999లో రాష్ట్రంలో ఉపన్యాసాలు గోల్డ్ మెడలిస్ట్, 2005 చంద్రబాబు నాయుడు గారు గోల్డ్ మెడలిస్ట్. అప్పుడు నేను సన్మానం చేసుకోలేదు, ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది, మీరు ఇచ్చిన ఉత్సాహం. మీ నాన్నగారు కూడా స్టేజ్ పైన ఉన్నప్పుడు హైదరాబాద్ చంపాపేటలో 1,00,000 మంది సమావేశంలో నేను జిల్లాలో ఒక మైనారిటీ ముస్లిం చదువుకోలేదు. నేను చదువుకుని 10వ క్లాసే, ఈ నీరులో పుట్టాను నేను. కానీ స్టేట్ లెవెల్లో ఎంత గోడలు వేసినాయి. ఇది వయసు అయిపోయింది కాబట్టి కాస్త తగ్గించే మాట విషయం చెప్పాలని చెప్తున్నాను. కాబట్టి నా మైనారిటీ సోదరులారా, మంచి నాయకత్వం వచ్చేది వీళ్ళిద్దరిని మీరు నిద్రపోవద్దండి, వీళ్ళని నిద్రపోయవద్దండి. ఏం కావాలో చెప్పి చేసుకోండి. కానీ అన్నదాన్ని చెప్పి నేను ఇక్కడ ఉర్దూ స్కూల్ చాలా తీరవసరం. ఇక్కడ యువత ఉద్యోగాలు లేకుండా, వ్యాపారాలు లేకుండా, ఆ కారణంతోనే వాళ్ళు చదువు పెట్టారు. దానివల్ల మా పోలీసు వాళ్ళకు ఎంత రిస్క్ అయిపోయింది. వాళ్ళకి సచేయడమా, చెప్పడమా, వాళ్ళకి చెప్పి సన్మానంలో పెట్టేవాళ్ళు ఎవరు లేరా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తారు. కానీ చెప్పలేకపోతున్నారు. అది మన బాధ్యత. ఆ యువతకి కుటీర పరిశ్రమల, వాళ్ళకి ఏదైనా బ్యాంకులో ఉందా, స్వయం ఉపాధి పథకాలా, ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధానమా, అవి నేర్పిస్తే ఎవరు చదువు పోరు. ఇది నా మనసా వాచ కర్మ చెప్తున్నటువంటి ఒక చిన్న మాట. వాళ్ళ సన్మానంలో పెట్టాలంటే వాళ్ళకి విద్య, వాళ్ళ అవసరము, అభ్యున్నతి, ఈ మూడింటి మనకు దృష్టి పెడితే నేరాలు జరగవు. పోలీస్ స్టేషన్ ఖాళీ, ఎవరు ఉండరు, హాయిగా ఉండొచ్చు వాళ్ళ స్టేషన్ లో కూర్చొని. కాబట్టి అన్నగారు చెప్పేది మనం అన్నగారు పోదాం, మేము పోరాడతాం, మేము మాట్లాడతాం. పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇప్పుడు अस्सलाम वालेकुम, అందరికీ नमस्कार। मेरे भाइयों, मेरे बहनों, आज ये वीकोटा में ये जलसा देखते हैं तो हमें बोलना है, आने वाले इलेक्शन में अमरन्ना वीकोटा मंडल में जितना मेजॉरिटी है हमारे मुसलमान भाइयों को ये देखते रहते ये मीटिंग में मालूम होता है। अल्हम्दुलिल्लाह, अमरन्ना के बारे में बोलना का तो बहुत टाइम लगता। मेरे भाइयों, 2 लाइन में बात करके मैं खत्म करता हूं बात। चंद्रबाबू नायडू बोले तो चांद, चांद के सामने क्या आता है? चंद्र आता। चंद्रबाबू नायडू हमारा चांद के बराबर दिखते हैं। जगनमोहन रेड्डी बोले तो
अमरन्ना के साथ 20 साल से अमरन्ना के साथ मेरे दोस्ती चली है। आज भी अमरन्ना मुसलमानों के लिए पहला कदम रखने का नायक हो ये जिला में है तो अमरनाथ रेड्डी, उसका बाबा रामकृष्ण रेड्डी रहने के बाद में मैं सवाल से बोलता हूँ। आज हमारे जिला में उर्दू स्कूल अंदर मस्जिद अंदर शादी महल अंदर है तो ये जिला में फर्स्ट शादी महल लगाने का घंटा हमारे माजी एमपी मरहूम रामकृष्ण रेड्डी को वो सवाल में करता है। उसके बाद हमारा अन्ना अमरन्ना वो शादी महल कोसों से बैलेंस है कि उसे कंप्लीट करने का भी अमरन्ना देते हैं। और एक बार हमारा चंद्रबाबू नायडू साहब बोले ही हज को जाने वालों को लाख रुपए सब्सिडी है दोनों को, वो गए साल से स्टार्ट हुआ है। कोई हमारे को हमने हज का विजयवाड़ा में बुक करने के लिए कि मैं हज को जा रहा था तुम्हारा अकाउंट में लाख रुपए पड़ जाएगा, पूछेंगे चंद्रबाबू नायडू साहब ने नहीं। हमारे मुसलमानों को क्या बात किया है पूरे बात पे खड़ा करना से नायक हो चंद्रबाबू नायडू साहब। उसके बाद हमारे वहां से जाकर बोलने वाला नायक भी हमारा अन्ना करके मैं चैलेंज से बोलता हूँ। और एक बार इमाम मौलाना को 90 करोड़ रुपए एक ही बार सैंक्शन करना नायक को भी चंद्रबाबू नायडू साहब को बोलता हूँ। आज तक पहले 5,000 मस्जिदों को ऐसे सैंक्शन हुई थी, फिर भी एडिशनल 2,000 मस्जिदों को सैंक्शन करे हैं। पहले कोई से मस्जिदों को पैसे नहीं थे, वो एक मस्जिद को 1,80,000 रुपए वो मस्जिद अकाउंट में पैसे देते चक्कर में वो घंटा में चंद्रबाबू नायडू साहब देखते हैं। और एक बार भी पढ़ा रहने फलंदा रहने भरे पड़े रहने काम में उर्दू स्कूल है तो वो घंटा तेलुगुदेशम पार्टी रामकृष्ण रेड्डी को लगता है मैं बोलता हूँ। और एक बार परसों 3 महीने के पहले हमारे पलंगर में उर्दू स्कूल ना एलिमेंट्री स्कूल है ना रंगाबाबू सर्कल हमें भाई के बच्चे पूरे उंगल को रोड जाना हमने हाई स्कूल होना तो पूरे टीचर टीम मिल पाता अन्ना को बोला तो 20-50 घंटे में एलिमेंट्री स्कूल हाई स्कूल जैसे घंटा पे हमारा आपको जाता है। तुम बहुत बड़ा पूछ लो कहाँ जाता हमारा मरकज ईटे के सामने उर्दू स्कूल, वो उर्दू स्कूल मंगला समय इनके बाबा रामकृष्ण रेड्डी आज भी है। हमारा कॉलेज के पास एक उर्दू हाई स्कूल है, वो उर्दू हाई स्कूल को एक टाइम पर जाकर जगह पूछे तो वो गवर्नमेंट में रामकृष्ण रेड्डी बात पहले जगह देते नहीं बोले। उसके बाद हमारे गवर्नमेंट पूरे जगह टीचर पलंग लेंगे मौलाना इमाम पूरे मिलको कहने को जाको नाश्ता जाको चाय पीको बाद में बात करो गया रामनाथ साहब ऐसा ना हमें हाई स्कूल बनना ना हमने जगह नहीं लगा तुमने कितनी जगह होना कर पूछा अन्ना जाके हमने एक 5 सेंट 2 सेंट देना कहीं का 5 सेंट 2 सेंट है आधा अच्छा नहीं लगे करके बोले से नायक कर रामकृष्ण रेड्डी भी। उसके बाद वो स्कूल को डेवलप करने से भी अमरनाथ सिंह अभी बोलना ना तो अभी बहुत है ये बोलने के ही बोलने के अभी बात करना बड़े थे बोलने के मुझे ये मौका दिया अस्सलाम वालेकुम पार्टी चंद्रबाबु नायडू గారి నాయకత్వం ఇప్పుడు పెద్దలు ఏఎంసీ ఎక్స్ఎంఎల్ రామన్ గారి మాట్లాడుతున్నారు टाइम हो जाता भैया देखो వెల్కమ్ టు ANTV AP చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో అశ్వత్ నారాయణ ANTV AP యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించేశారు. సో మీ అందరూ తప్పకుండా ANTV AP యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి. నేను కూడా ANTV AP వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను, చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా, అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట. మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలి అంటే యూట్యూబ్లో ANTV AP ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. And thank you for watching ANTV AP.